చూసారు కదా కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం అనమాట. ఆల్రెడీ మినీ వ్లాగ్లో చెప్పాను లేండి, సూన్ అప్లోడ్ అయితే చేసేస్తానని చెప్పి. సో ఫైనల్గా మీ ముందుకైతే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, వావ్. అండ్ పైన చూసారా సన్సెట్ అనమాట, భలే ఉంటుంది. బీచ్ దగ్గర సన్సెట్ వ్యూ చూడడం అండ్ దట్ వ్యూ అదిరిపోద్ది తెలుసా. సో చూపిస్తున్నాను అనమాట మీకు గోల్డెన్ మ్యాన్ని, ఇదిగోండి. సో ఇక్కడే అనమాట. అండ్ ఇది సబ్మెరైన్ మ్యూజియం పక్కనే ఉన్నారు అతను. అండ్ ఇక్కడ టైమింగ్స్ చూసారా, మండే టు సాటర్డే 2 PM to 8:30 PM, సండే 10 AM to 12:30 PM అండ్ 2 PM to నైట్ 8:30 PM. బాగుంది కదా టైమింగ్స్. మరి ఇంకెందుకు లేట్, చూడండి. అండ్ ఇది వచ్చేసి సబ్మెరైన్ అండి, అందరికీ తెలిసిందే. ఈ సబ్మెరైన్ పేరు వచ్చేసి కుర్సురా. ఒక షార్క్ ఫిష్ నేమ్ నుంచి అయితే తీసుకోబడిందండి ఈ కుర్సురా అనే నేమ్. ఈ ఒక్క సబ్మెరైన్కే కాదండి, చాలా సబ్మెరైన్స్కు షార్క్ ఫిష్ నేమ్స్తోనే తీసుకున్నారండి. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉందన్నమాట. సో ఇందాక చూపించాను కదా. అండ్ ఇప్పుడైతే సబ్మెరైన్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ కుర్సురా సబ్మెరైన్ని మ్యూజియంగా అయితే 9th August 2002లో అయితే మన కళ్ళ ముందుకైతే వచ్చిందండి, చూస్తున్నారు కదా. అండ్ వీళ్ళు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట సబ్మెరైన్ లోపల. లైక్ ఎక్కడికక్కడ బోట్స్ ఉన్నాయి, అలానే మనకు అర్థమయ్యేలా అన్ని లాంగ్వేజెస్లో కూడా వీళ్ళు రాశారండి. అండ్ ఇక్కడ చూసారు కదా, మనకి ఇంకా అర్థం అవ్వడం కోసం ఇలా బొమ్మల్ని కూడా ఇలా మనకి కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తారండి. సో చూస్తున్నారు కదా. అలానే మంచి మంచి డీటెయిల్స్ కూడా మీకు అందిస్తాను. సో మీరు ఏం చేయవసరం లేదు, జస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చాలన్నమాట. సో మీకు డీటెయిల్స్ మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ సబ్మెరైన్లో మొత్తం 7 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. అవన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ సబ్మెరైన్లో వాళ్ళు భోజనం చేసే ప్లేస్ అండి ఇది, చూసారు కదా. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కంపార్ట్మెంట్లో ఉండే గాలిని కూల్గా అయితే చేస్తారండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటి అనుకుంటున్నారా. సో బోర్డు కూడా ఉంది, చెప్తాను చూడండి. ఇదిగోండి బ్యాటరీ పిట్ నెంబర్ 2 అనమాట. నేను చూడండి ఎలా చూస్తున్నాను. సో చూసారు కదా, ఇదిగోండి. సో ఇందాక కాలేజ్ చూపించాను కదా. సో ఇక్కడికక్కడ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట, మనకి ఈజీగా అర్థం అవడం కోసం. ఈ సబ్మెరైన్ రష్యా నుంచి December 18న 1969లో అయితే మనం కొనుక్కోవటం అయితే జరిగిందటండి. కమాండర్ అరుణ్ అడితో ఈ సబ్మెరైన్కు ఫస్ట్ కెప్టెన్గా అయితే వర్క్ చేశారండి. అమ్మ బాబాయ్, చూసారా ఎంత కంజెస్టెడ్గా ఉందో. అప్పుడు ఈ సబ్మెరైన్లో ఉండే వాళ్ళు చాలా గ్రేట్ కదా. అలానే ఈ సబ్మెరైన్లో మినిమం 75 మెంబర్స్ వరకు అయితే ఉండేవారండి. అమ్మ బాబాయ్, 75 మెంబర్స్ కదా. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, కంపార్ట్మెంట్ 3 అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ నావిగేషన్ కాంప్లెక్స్ అండి సబ్మెరైన్కి, చూసారు కదా. మాకు వీలైన వరకు మొత్తం అంతా కవర్ చేశాను, ప్రతి రూమ్స్. సో ఇందాక చాట్ హౌస్ ఎలా చూపించానో అలాగంతా కవర్ చేస్తున్నాను. మీరు కూడా వీడియోని చూస్తూ బోట్స్ దగ్గర ఉన్నప్పుడు చదవండి. అలాగే ఈ సబ్మెరైన్లో ఉండే 75 మంది హాట్ బంకింగ్ సిస్టమ్ని అయితే ఫాలో అవుతూ ఉండేవారటండి. అంటే ఈ 75 మెంబర్స్లో ఫస్ట్ 25 మెంబర్స్ ఎటువంటి ఆపోజిట్ శత్రువులు సముద్రం ద్వారా దాడి చేయకుండా, ఈ ఇప్పుడు చెప్పిన 25 మెంబర్స్ అలా వాచ్ చేస్తూ ఉంటారటండి. మరి మిగిలిన 50 మంది అలా రిలాక్స్ అవుతూ ఉంటారటండి. ఆ తర్వాత ఈ 50 మందిలో ఇంకో 25 మెంబర్స్ అలా వాచ్ చేయటానికి వెళ్ళినప్పుడు మొదటి వెళ్ళిన 25 మంది వచ్చి రిలాక్స్ అయ్యేవారటండి. అలా ఈ విధంగా వాళ్ళు షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారటండి. 1971 ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన వార్లో చాలా ముఖ్యమైనదిగా పనిచేసిందండి ఈ సబ్మెరైన్. ఈ కుర్సురా సబ్మెరైన్ సుమారుగా 31 సంవత్సరాలు దీని సేవలు అయితే మనకి అందించిందటండి. చాలా సబ్మెరైన్స్ లేక షిప్స్ తాలూకా లైఫ్లు 25 నుంచి 31 సంవత్సరాల వరకే ఉంటాయటండి. అయితే వాటి లైఫ్ అయిపోయాక స్క్రాప్ కింద అయితే అమ్మేస్తారటండి. అలాగే ఈ కుర్సురాను కూడా అమ్మే సమయంలో
అడ్మిరల్ పాస్రిచా గారికి ఈ గురుసురాజ్ సబ్మెరైన్ను మ్యూజియంగా చేయాలనుకునే ఆలోచన రావడం వల్ల మనం ఇప్పుడు ఈ సబ్మెరైన్ను చూడగలుగుతున్నామండి. గ్రేట్ కదా ఆ ఆలోచన. ఇది వచ్చేసి మెయిన్ స్విచ్ బోర్డ్ నెంబర్ 1 అండి. అలాగే సుమారుగా 6 కోట్లు ఖర్చు అయితే చేశారటండి ఈ మ్యూజియంని ఇక్కడికి తీసుకురావడానికి. అలాగే 1.5 years సమయం అయితే పట్టిందటండి. మరి ఇంతకీ ఈ సబ్మెరైన్ వెయిట్ ఎంతో తెలుసా అండి మీకు? ఇది వచ్చేసి 1945 tons అంటండి. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా. సో సడన్గా చూసరికి ఏంటబ్బా అని భయపడ్డాను అనమాట. సో భయపడ్డం మీన్స్ ఏంటి అలా ఉంది అని. సో సడన్గా చూస్తే అది, అందుకే ఒకేసారి ఇలా చూస్తున్నాను ముందుకి. సో ఇప్పుడు ఇదేంటో చూపిస్తాను చూడండి మీరు, ఓకేనా? సో ఇంకా ఇది వచ్చేసి వెయిట్ అది మీకు చూపిస్తూ చెప్దామంటే బాగుంటుంది. ఇదిగోండి, ఓకేనా? సో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ సూట్ అంటండి. అంటే ప్రమాదం జరిగినప్పుడు ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు వేసుకునే సూట్ అండి ఇది. సో చూసారు కదా. సో నేను అలా చూస్తూ ఇది చూడు అని చెప్తున్నాను. అండ్ ఇది చూసారా ఎవాపరేటర్ అనమాట. సో తెలుసు కదా ఎవాపరేటర్. చూసారా ఇవన్నీ సబ్మెరైన్వే బాబోయ్. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగో అండి ఇలా ప్రతిదీ కవర్ చేస్తున్నాను అనమాట మీకు సబ్మెరైన్స్ ఉండేది. అండ్ ఇది వచ్చేసి కండెన్సర్ ఫ్రెండ్స్, ఆ ప్రదేశాన్ని చల్లగా చేసే మెషిన్ అండి ఇది. సో ఇందాక చూపించాను కదా అదనమాట. సో ఇక్కడ చూసారా వావ్ అని చెప్తున్నాను అనమాట. ఇలాంటివన్నీ మనం తెలుసుకొని జీకే నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎస్ ఇంకేం చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు. మనల్ని కాపాడడానికి, మన దేశాన్ని కాపాడడానికి ఎంతగానో వీళ్ళు చేస్తున్న సేవలు గ్రేట్ కదండి. ఇది వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువ రోజు స్టోర్ చేశారనమాట. సో చూసారు కదా ఇందాక అది. అండ్ ఇది వచ్చేసి కుకింగ్ చేసే ప్లేస్ అనమాట. సో మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు కదా వాళ్ళు. కంపార్ట్మెంట్ 5 అండి. మరి ఇప్పుడు టికెట్ ప్రైజెస్ ఎంత తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. ఈ సబ్మెరైన్కి అడల్ట్స్కి వచ్చేసి 70 రూపీస్ అండి పర్ పర్సన్కి. అలానే కిడ్స్ బిలో 12 years ఉంటారు కదా, వాళ్ళకి 40 రూపీస్ అండి పర్ పర్సన్, ఓకేనా? అండ్ కెమెరాకి అయితే 50 రూపీస్, వీడియో కెమెరాకి అయితే 200 రూపీస్. అలానే ఒకవేళ గ్రూప్స్గా పిక్నిక్స్గా వస్తారు కదండి, వాళ్ళకి అబౌట్ 20 members వస్తారా, వాళ్ళకి 20 రూపీస్కే పర్ పర్సన్ అండి.
సో మీకు ఒక విషయం చెప్పాను మినీ వ్లాగ్లో, మీకు గుర్తుందో లేదో, ఇలానే సింగిల్గా తీసుకోవచ్చు లేదా కాంబో ద్వారా కూడా ఉంది. టూరిజం ప్లేస్ కదా ఇది, ఇలా మంచి మంచి టూరిజం ప్లేసెస్ అన్నీ కాంబోగా ఉండి తీసుకోవచ్చు అని అన్నా కదా. సో అదేంటి గుర్తుందా మీకు? దాని గురించి కూడా ఇప్పుడు చెప్తాను వినండి. సో సబ్మెరైన్కి ఒక్కటే తీసుకుంటే 70 రూపీస్ అని చెప్పాను కదండి ఇందాకే. అదే సబ్మెరైన్తో పాటు ఎయిర్ క్రాఫ్ట్కి ఉంది కదండి, అది కూడా మనం 70 రూపీస్ అయితే కట్టాలండి పర్ పర్సన్. కానీ అలా కాకుండా కాంబోలో తీసుకుంటామని అంటే 70 + 70 140 అయ్యేది కాంబోలో జస్ట్ 100 రూపీసే అవుతారండి. 50 + 50 100. బాగుంది కదా, మంచి ప్రైజెస్లోనే ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి చూస్తారు కదా సబ్మెరైన్ని ఫుల్గా అన్ని కంపార్ట్మెంట్స్ కూడా మీకు చూపించేసా. ఇంకా ఫైనల్గా దిగిపోతున్నాను అనమాట నేను ఇంకా. సో నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తెలియని వాళ్ళు కూడా తెలుస్తారు కదా. ఎలా అనుకుంటున్నారా, నా వీడియో అనేది చాలామందికి రీచ్ అయితే అవుతారు కదా ఫ్రెండ్స్. అప్పుడు రీచ్ అయినప్పుడు అందరూ చూసి తెలుసుకొని అవునా ఓకే అని తెలుసుకుంటారు కదా. అలానే ఇప్పటి వరకు ఎవరైనా మ్యూజియంని చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అని చెప్పి సో ఇలా ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. భలే ఉందన్నమాట, బయటికి రాగానే భలే అనిపించింది. చూసారా భలే ఉంది. ఇదిగోండి సబ్మెరైన్ని ఇంకో మంచిగా లుక్ అయితే వెయిట్ చేస్తున్నాను మీకు. ఇదిగోండి చూసారు కదా. సో ఇంకా ఎప్పుడు వచ్చేసి ఇలా బయటికి అలా ముందుకైతే వచ్చామన్నమాట. సో అక్కడే సబ్మెరైన్ కనిపిస్తుంది కదా వెనకాల. సో అలా అండ్ ఇక్కడే ఒక రీల్ కూడా చేశాను, నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను అనమాట. సో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. నా ఇన్స్టాగ్రామ్ నేమ్ నాన్నకూతురి వ్లాగ్స్ అనే ఉంటుంది. ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో. సో ఇంకా అంతలోకి ఈ అరకు కాఫీ అయితే నాకు కనిపించింది అనమాట. సో ట్రై చేద్దాం కదా అని చెప్పి సో ఈ అరకు కాఫీ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్, తాగుదామని చెప్పి. టీ కానీ కాఫీ కానీ. సో మరి అరకు వ్యాలీ కాఫీ కదా అని చెప్పి ఇంకా కాఫీ అయితే తీసుకుంటాను. ఇదిగోండి కాఫీ, టేస్ట్ కూడా సూపర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇదిగోండి అరకు వ్యాలీ కాఫీ అన్నమాట. మనం ఇప్పుడు టేస్ట్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట టేస్ట్. తాగాలి కొద్ది ఇంకా ఇంకా తాగాలనిపించింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి సబ్మెరైన్ మ్యూజియం గిఫ్ట్ షాప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా అవన్నీ దొరుకుతాయి అన్నమాట, ఆల్రెడీ రాస్తున్నాయి నేమ్స్. సో మ్యూజియంకి వచ్చినప్పుడు దీన్ని కూడా ఒక లుక్ అయితే వేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంక ఇదేంటి ఈరోజు ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బాయ్.